7 నెలల క్రితం తన కొడుకు పరిస్థితి విషమంగా మారిందని తెలుసుకున్న ఓ తండ్రి తన కొడుకు ప్రాణాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని చేసిన ఓ పోరాటం. నా పేరు బాపు, నర్ల బాపు. పెద్ద కల్వల, పెద్దపల్లి డిస్టిక్, ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్లో ఉండి ఇంతకుముందు. అయితే మా అబ్బాయి స్వామి నర్ల అబ్బాయి అయితే ఏమైందంటే చిన్న మిస్టేక్ జరిగి ఫారెకుటు పాయిజన్ తీసుకున్నాడు. ఫారెకుట్ అంటే గడ్డి మందు అట. అది గడ్డి మందు తీసుకుంటే ఇక మేము కరీంనగర్లో 4-5 రోజులు ఉన్నాం. 4-5 రోజుల తర్వాత అక్కడ మాకు డౌట్ వచ్చింది. ఎట్లయినా డౌట్ వస్తే అక్కడ ఉండదని అక్కడ డైరెక్ట్ సోమాజిగూడ యశోదలకు తీసుకొచ్చినాం. ఆ తండ్రి నమ్మకం బలమైందే. ఆ నమ్మకానికి యశోదా హాస్పిటల్స్ ఊపిరిలూదాలని నిర్ణయించుకుంది. అక్కడ మినిమం ఒక 15-25 రోజులు ఉన్నాం. తర్వాత ఏమైందంటే మాకు కిడ్నీలు కానీ లంగ్స్ మీద డౌట్ ఉన్నదని, మరి మీరు ఏమనుకుంటారంటే సార్ మరి మాకైతే ఏం తెలియదు, మీరు ఎట్లా చెప్తే మేము అట్లా ఫాలోయింగ్ అవుతామని నేను చెప్పినాం. మరి లంగ్ ట్రాన్స్ప్లాంట్కు మీరు ఏమన్నా ప్రిపేర్ అవుతారా అని అడిగారు. లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంటే మాకు తెలియదు సార్ అంటే, ఊపిరితిత్తులు ఖరాబ్ అయితే మళ్ళీ వేసుకోవాలి, మరి మీ దగ్గర పైసలు ఉన్నాయా లేవంటే మరి మేము వ్యవసాయం చేసుకుంటాం సార్ అంటే, సరే 3-4 వారాలలో కవర్ అయితే కావచ్చు వేసుకోవాలంటే సరే అన్నాం. తర్వాత ఏ మెడిసిన్ అట్లా రాగానే కొంచెం బాబుకు మళ్ళీ ఎక్కువ ఆయాసం రాబట్టింది. వేద్దామనే టైం కట్టడం కొంచెం టైం గడిచిపోయింది. ఎక్కువ రోజులు గడిచింది. ఈ టైం 4 వారాలైన కాడ 6 వారాలు 7 వారాలు ఇట్లా గడిచింది. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ప్లాంటింగ్ హైటెక్ సిటీకి పంపడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సేతంద్రరావు సార్ను ఆ సార్ మాకు పరిచయం చేసి ఇక్కడ ఆపరేషన్ కూడా అయింది. ఈ పనితనాన్ని, ఈ సేవ ఇదంతా చూసిన తర్వాత పైసల కంటే ఎక్కువ పని చేసారు, ఒక ప్రాణాన్ని పోయేదాన్ని దక్కించిరని మా భావన కలిగింది. మా వైద్య బృందంపై ఆ తండ్రి పెట్టుకున్న నమ్మకం ఇప్పుడు ఆయన ముఖంలోని ఆనందానికి సాక్ష్యంగా మారింది. మా కుటుంబంలో కానీ మా రిలేషన్లో కానీ అందరూ చాలామంది గడ్డి మంది తాగిన వాళ్ళు ఎవరు బతికి పట్టేవాళ్ళే. ఈ దరిదాపుగా ఎవరు బయట వాళ్ళు మాకు పోయినా పర్వాలేదు, పైసలు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ మాకు మంచి న్యాయం జరిగిందని మేము అనుకుంటాము. పేరు నర్ల స్వామి. నేను యశోదా హాస్పిటల్కి వచ్చా. 2 నెలల్లో 3 నెలల్లో ఉన్నా. లంగ్స్ ఆపరేషన్ చేశారు. కండిషన్ ఓకే, బాగా ఉంది. ఫిజియోథెరపీ, నర్సులు, హౌస్ కీపింగ్ మంచిగా చూసుకున్నారు నన్ను బాగా. మాకైతే ఫెసిలిటీ మంచిగానే జరిగింది. ఇంకా అక్కడ జరిగింది, ఇక్కడ కూడా మంచిగానే సేవ చేసారు. మాకు నర్సు కానీ స్టాఫ్ కానీ ఈ యూనిట్ మొత్తం ఒక పేషెంట్ల ద్వారా సేవ చేసారు. అన్ని యూనిట్లు కలిపితే సేవ అందించారు. యశోదా హాస్పిటల్స్ నమ్మేదొక్కటే, ప్రాణాన్ని కాపాడాలి, జీవితాన్ని నిలబెట్టాలి.